టూరిజంకి సంబంధించి ఏదైనా ప్లేస్కి మనం వెళ్ళేటప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లం ఫుడ్. ఏం తినాలి, ఎక్కడ తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, తింటే ఎలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఫుడ్ కోరుకుంటారు. కొంతమంది టేస్టీగా ఉండాలి, కొంతమంది స్పైసీ కోరుకుంటారు, కొంతమంది నీట్నెస్ ఉండాలి, కొంతమందికి వెజ్ అని, నాన్ వెజ్, ఇలా డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా కోరుకుంటారు. కానీ ఏదైతే అరకు టూరిజంకి వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫుడ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ టూరిజంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దొరికేటటువంటి ఆహారాన్ని మాత్రం ఖచ్చితంగా తిని వెళ్ళాలని అనుకుంటారు. ఎందుకంటే అంత ఫేమస్. అదేంటో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అరకు బొర్రా అనగానే మన అందరికి గుర్తొచ్చేది బ్యాంబో. సో ఈ బ్యాంబో చికెన్ కావచ్చు, బ్యాంబో బిర్యానీ ఎంత ఫేమస్ అని తెలుసు. ఎందుకంటే ఎన్ని చోట్ల దీన్ని అమ్మినా కానీ బొర్రాలో దొరికే బ్యాంబో చికెన్ కావచ్చు, అదేవిధంగా బ్యాంబో బిర్యానీ కావచ్చు ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు. ఎందుకంటే అనేక సార్లు మనం సినిమాల్లో కావచ్చు, లేదంటే చాలామంది వ్లాగర్స్ కానీ, ట్రావెలర్స్ కానీ, టూరిస్టులు కానీ మనకు చూపిస్తుంటారు. బొర్రాలో చాలా టేస్టీగా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ చూసినా కానీ, ఎందుకంటే ఈ బొర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ బ్యాంబో బిర్యానీ, అదేవిధంగా బ్యాంబో చికెనే మనకి దర్శనమిస్తుంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే టూరిస్టులు అందరూ కూడా దీన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే మిగతా ఎన్ని హోటల్స్ ఉన్నా కానీ, ఎన్ని ఫుడ్ ఐటమ్స్ దొరికినా కానీ చాలామంది అయితే వీటిని టేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఈ కర్రలో ఈ బ్యాంబో అని అంటే ఇది ఒక ఎదురు కర్ర, ఈ కర్రలో పెట్టి వండుతారు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది కూడా ఇందులో యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత టేస్ట్ ఎక్కువ వస్తుంది అనేది ప్రతి ఒక్కరి నమ్మకంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ అనే కాదు, చాలా మనకి చూసుకున్నట్లయితే చికెన్ కబాబ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంటారు. అదేవిధంగా ఈ ఏరియాలో దొరికేటటువంటి ఆకుల్లో ఈ పెట్టి ఇవ్వడం మరింత టేస్ట్గా వస్తుంది అన్నది చాలామంది ఫీల్ అవుతుంటారు. చాలామంది దీన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పాలి. ఇది అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఫారినర్స్ అయినా కానీ బ్యాంబో చికెన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బ్యాంబో బిర్యానీ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? We are from Kolkata. Kolkata. Yeah. How is bamboo biryani? Actually, this is bamboo chicken and veg biryani. It's fantastic. We really enjoyed, and the way they served is really nice. Okay. What is the difference between normal biryani and bamboo biryani? Yeah, this is flavor. There's a difference between the flavor, Okay. and but the way they are serving is really fantastic. Okay. So are you enjoyed? Oh, we enjoyed. And a bamboo biryani is 600 rupees. Okay. And a veg biryani and bamboo chicken is also 600 rupees. So we liked it that way because here the pieces are smaller. Okay. Where in bamboo biryani the pieces are too large. Okay. So we want small piece. So Kolkata people, you knows bamboo biryani? No, no. There is no tribal it's food. a really new thing for us. Yeah, it's a really new thing for us, and Kolkata is totally different. The flavor and all this, the way of presentation is different, but here the presentation is totally different. Okay. How is the masala food? Masala is little spicy, but it's okay. With the lemon and all those things, it's very nice. సో ఇది అంటే కోల్కతా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడుతున్నారు దీన్ని. అంటే 600 రూపీస్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంది. వాళ్ళకి ఈ రేటు కూడా చాలా తక్కువనే అని వాళ్ళైతే చెప్తున్నారు. అదేవిధంగా కోల్కతాలో ఇటువంటి ఫుడ్ అయితే లేదు, నిజంగా చాలా నైస్, చాలా ఎక్సలెంట్గా ఉంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ చూసినా మనం చూసుకోవచ్చు, అనేక మంది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా బ్యాంబూ బిర్యానీ తినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ అంటే ఇక చిన్న పూరిల్లా ఉండేటటువంటి వీటిలో బ్యాంబూ బిర్యానీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఈ యొక్క బ్యాంబూ బిర్యానీ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బ్యాంబూ బిర్యానీ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎలా ఉందండి బిర్యానీ? బాగుందా? ఇంతకుముందు ఇప్పుడు వచ్చారా ఇక్కడికి మీరు? లేదు రాలేదు. అంటే ఫస్ట్ టైమా బ్యాంబూ బిర్యానీ తిన్నాం? అవును, తిన్నారు. సో ఎలా ఉందండి టేస్ట్? ఫస్ట్ టైం అండి, బాగానే ఉంది. యాక్చువల్లీ ఈరోజు థర్స్డే మేము చికెన్ తిన్నాం, వెజ్ బిర్యానీ తింటున్నాం. ఈవెన్ వెజ్ అయినా చాలా బాగుంది. సో అదంటే బ్యాంబూలో చాలామంది చికెన్ బిర్యానీ అనేది ఎక్కువ తింటుంటారు. సో దాంతోపాటు వెజ్ కూడా ఉంటుంది, వెజ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. కొంతమంది నాన్ వెజ్ తింటున్నారు, వాళ్ళని అడిగి చూద్దాం. ఎలా ఉందండి చికెన్ బిర్యానీ? బాగుంది. సో మేము ఇప్పుడే వచ్చాము, సో ఫస్ట్ టైం, సో టేస్ట్ చేద్దామని అనుకుంటున్నాము, చేసాము. సో రైట్, బాగుంది. అంటే ఇంతకుముందు మీరు అనేక రెస్టారెంట్లో బిర్యానీ తినే ఉంటారు, దానికి దీని డిఫరెన్స్ ఏంటని నేను చెప్తాను. డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది బాగుంది, సో నచ్చింది. అంటే ఆ బిర్యానీలో వాడే మసాలాకి దీనికి ఏమైనా తేడా అనిపించిందా? అంత డెప్త్ మేము వెళ్ళలేములే. సో రైట్, బాగుంది, తినడానికి ఓకే. సో ఇది అంటే
అటు వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు రెండు కూడా చాలా బాగున్నాయని చాలామంది చెప్తుంటారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఈ బొర్రాలోనే చాలా ఫేమస్ అని చెప్పాలి బ్యాంబూ బిర్యానీ. ఎందుకంటే ఎక్కడ దొరికినా కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ బ్యాంబూ బిర్యానీ అయితే చాలా విరివిగా దొరుకుతుందని చెప్పుకోవాలి. చాలామంది దీన్ని తయారు చేస్తున్నారు, అదేవిధంగా తింటున్నారు కూడా ఎక్కడికి వెళ్ళి. ఎందుకంటే చాలా ఎగ్జిబిషన్లో కావచ్చు, అది ఇతర మనకు టూరిస్టులు వెళ్ళే ప్లేసుల్లో కావచ్చు, చాలా ఎక్కువ ప్లేసుల్లో ఇది విరివిగా దొరుకుతున్నటువంటి ఐటెంగా మారిపోయింది. సో ఈ నేపథ్యంలో చాలామంది టేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొంతమంది దీంట్లో నిష్ణాతులు కూడా ఉంటారు. ఎందుకంటే అన్ని ప్లేసుల్లో కూడా ఇది బాగుంటుందని చెప్పలేం. కొన్ని ప్లేసుల్లో మాత్రమే బ్యాంబూ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తయారు చేసే విధానం రావాలి. బ్యాంబూలో పెట్టినంత మాత్రం బిర్యానీ బాగుంటుంది అంటే మనం చెప్పలేం. సో తయారు చేసే విధానం అనేది దానికి ఉంటుంది కాబట్టి, సో ఎలా తయారు చేస్తారు, దీన్ని ఎంత ప్రాసెస్ ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ బ్యాంబూ బిర్యానీ మీరు? ఇంచుమించు 10 years అప్పుడు అసలు ఏంటి అంటే ఎక్కడి నుంచి తెస్తారు ఈ బ్యాంబూస్ అండి? మీరు ఇక్కడ దొరుకుతాయి మీకు? అన్నది అరకు పాడేరు నుంచి లోపల అండి ముళ్ళ ప్రాంతం నుంచి తీసుకొస్తాం. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి బ్యాంబూ బిర్యానీ? అంటే బ్యాంబూ బిర్యానీ ప్రాసెస్ అంటే అది నేసలు అన్నమాట. బ్యాంబూలో మనం బయట వండింది వేరే, బ్యాంబూలో కాల్చింది వేరే, చాలా టేస్ట్ మారుతుంది. ఓకే ఓకే. అంటే అసలు ఎలా వండుతారు, అంటే ఇది ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ప్రిపరేషన్ అంటే సార్ ఇది రైస్ ఒక 1/2 hour నాడాలి సార్. తడిన తర్వాత అప్పుడు మసాలా వండి పెట్టేసి బ్యాంబూ వాష్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంటాం ముందున. అన్ని మసాలా ఉల్లిపాయలు ఆనియన్స్ అవన్నీ పెట్టేసి బ్యాంబూలో పెట్టడం డైరెక్ట్గా. ఓకే. ఒక బ్యాంబూ ముగ్గురు చాలా లైట్గా అంటే ముగ్గురు సరిపోతుందండి. కొంచెం ఎక్కువ ఇస్తున్నారనుకుంటే ఇద్దరు సరిపోతుంది అన్నమాట. అంటే ఎంత టైం పడుతుంది కుక్ అవ్వడానికి? మ్యాక్సిమం అది 1/2 hour పడుతుంది సార్. హాఫ్ అన్ అవర్ 1 hour పట్టేస్తుంది అన్నమాట. ఓకే. 1 గంట పట్టేస్తుంది బాగా. టూరిస్ట్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అది మనం వాళ్ళు చెప్పే బట్టి సార్, మనము అడిగే బట్టి వాళ్ళు ఇచ్చే బట్టి ఉంటుంది అన్నమాట సార్. మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్గా మంచిగా చెప్తే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే టేస్ట్ గురించి ఏమంటున్నారు? టేస్ట్ అందరూ బాగానే ఉందన్న సార్. ఎప్పుడు కూడా ఎలాంటి నో ప్రాబ్లం అన్నది లేదు. అంతా బాగానే చేస్తున్నారు అనమాట. బాగానే రెస్పాన్స్ బాగానే వస్తుంది. సో ఇది బ్యాంబూ బిర్యానీ తయారు చేసే వాళ్ళు చెప్తున్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అదేవిధంగా దాని ప్రాసెస్ సుమారు ఒక అరగంట పడుతుంది. దీనికి బ్యాంబూస్ కూడా సుదూర ప్రాంతాల మీద తీసుకొచ్చి బ్యాంబూ బిర్యానీ సుమారు 10-15 సంవత్సరాల నుంచి కూడా తయారు చేస్తున్నాం. ముఖ్యంగా టూరిస్టులు ఎక్కువగా తింటున్నారు. టేస్ట్ కూడా బాగుందని చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. కెమెరా హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం. For more videos like this, subscribe Big TV channel.